ఒంటరి పోరాటానికి సిద్ధమైనటువంటి భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని పిలిపించింది అంటే ఖచ్చితంగా ఏదో సంథింగ్ పొత్తు వైపుకి ఉంటుందన్నటువంటిదే ఎవరైనా నమ్ముతారు. అయితే భారతీయ జనతా పార్టీ గతకాలపు తరహాలో లేదు. ఏది ఇచ్చింది తీసుకునే స్థితిలో లేదు, డిమాండ్ చేసి తీసుకునే స్థితిలో ఉంది. క్రిందటిసారి కంటే తక్కువ ఇస్తానంటే తీసుకునే దశ లేదు, క్రిందటిసారి కంటే ఎక్కువ ఇస్తేనే తీసుకునే పరిస్థితిలో ఉంది. అంతకైతే అసెంబ్లీ సీట్ల కంటే పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇస్తామంటే తీసుకుంటుందేమో, కానీ అసలేం లేదు మేము రెండో మూడో మేము మొహాన్ పడేస్తామంటే తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడో ఎందుకు ఇప్పుడు అకాలీదళ్తో సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు అకాలీదళ్ళు రేపు పొద్దున 7 అకాలీదళ్ళు 6 భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి అక్కడ పంజాబ్. అట్లాగే ఒకప్పుడు 50-50 స్టేజ్లో ఉన్నటువంటి జేడీఎస్తో వచ్చేటప్పటికి 2 సీట్లు ఇస్తానంటుంది అక్కడ. అట్లాగే జేడీయూ పరిస్థితి అయినా అంతే ఉంది. ఇదివరకటికి మళ్ళీ డామినేటింగ్ సిచ్యుయేషన్ని ప్రాంతీయ పార్టీల నుంచి అది యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది. అందుకనే చంద్రబాబు గారు నోరు మీద పట్టలేదు. ఇటు పవన్ కళ్యాణ్ గారితో కూడా సుదీర్ఘ మంతనాలు సాగుతాయి. కాబట్టి ఈలోపు ఏదో రెండో మూడో పడేస్తే తీసుకుంటారన్నటువంటి తరహా ప్రచారం ఆగితే బెటర్.